హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఈరోజు నా డైలీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఇంకా లేచాను అనమాట. అలారం మోగిందండి, లేచాను. 4:37 అయితే అయిందనమాట. ఇంక ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేయాలి. ఇంట్లో పిల్లలకి అంటే వండి ఇంక మళ్ళీ నేను వర్క్ అయితే వెళ్ళాలన్నమాట. ఇంక ఇక్కడ రైస్ అయితే కడిగి పెడుతున్నాను. పులిహోర చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఇదిగోండి, ఇక్కడ గిన్నెలు కూడా ఉన్నాయి, కడిగేసేస్తాను. ఇంక ఇక్కడ ఈ గిన్నెలు అయితే అరమరలు సర్దేసుకోవాలి. ఇంక ఇక్కడ మొత్తం సర్దేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే సెట్ చేసుకున్నాను నేను అన్నీ, అంటే వండిని పెట్టుకోవడానికి. ఇంక ఇప్పుడైతే స్టార్ట్ చేయాలి. రైస్ అయితే కడిగిస్తాను, ఏం లేవులేండి, ఇంక కొంచెం వేరేసి కడిగిస్తాను అనమాట. ఇంక ఇక్కడైతే వాటర్ అయితే పెట్టుకున్నాను అనమాట. హాట్ వాటర్ తాగుదామని ఇక్కడ రైస్ కడిగి పెట్టాను. కొంచెంసేపు నాననిస్తాను అనమాట. కొంచెంసేపు అయ్యాక పెడతా. ఇంక ఈ హాట్ వాటర్ తాగుతా ఇంకా నా పని అయితే చేసుకుంటాను అనమాట. ఇంకా ముందైతే ఇల్లైతే మొత్తం చిమ్మేస్తాను, చూపిస్తాను మీకు కూడా. ఇంకా నేనైతే నా పని అయితే స్టార్ట్ చేసేసానండి. ఇంకా పక్కలన్నీ మడతేసేసుకుంటున్నాను అనమాట, దుప్పట్లు అవి. ఇంకా పిల్లలు మా వారైతే లేగవలేదు. ఇంకా పిల్లోని లేపి ఇంకా మంచం మీద పడుకోబెట్టి ఇంక నేను మిగతా పని అంతా చూసేసుకుంటున్నాను అనమాట. 4:30కి అయితే లేచాను కదండి. చాలా మంచిగా ఉందన్నమాట. బయట వాతావరణం చల్లగా ఉంది, చాలా చలేస్తుంది. తప్పదు కదండి, చలేసిన తప్పదు, ఎండ కాసిన తప్పదు అనమాట మన ఆడవాళ్ళకి. ఇంకా మొత్తం మడత పెట్టేసుకుంటున్నాను చక్కగా. ఇంకా పొయ్యి మీద వాటర్ కూడా పెట్టుకున్నాను, రైస్ కడిగి పెట్టేశాను. పులిహోర చేద్దామని చెప్పాను కదండి, ఇంకా అయితే కడిగి పెట్టుకున్నాను అనమాట. ఇంకా మొత్తం మడతేసేసుకుంటున్నాను. ఇంకా బయట కూడా ముగ్గేయాలన్నమాట. ముందు ఇల్లంతా ఉడుచుకుంటున్నా. ఈ టెడ్డీ బేర్లు ఎంత నిద్రపోరండి వీళ్ళైతే. టెడ్డీ బేర్లు పట్టుకొని పడుకుంటారనమాట. మా పిల్లలకి బాగా అలవాటు అయిపోయినాయి టెడ్డీ బేర్లు. రోజు నేను సదరటం, వాళ్ళు తీయటం అనమాట. నాకు ఇది ఒక పని. ఇంకా మళ్ళీ ఇవి అక్కడే పెడుతున్నాను. మళ్ళీ లేచాక వాళ్ళే తీసి సర్దుకుంటారులే అని ఇంకా మొత్తం సర్దుతున్నాను. ఇంకా మా వారు కూడా పనికి వెళ్తున్నానని చెప్పాను కదండి, వేరే ఊరు వెళ్తున్నారనమాట. తనకు కూడా లేచాక టీ అయి పెట్టేయాలన్నమాట. ముందు ఇంట్లో పని చూసుకుంటున్నాను అనమాట. మళ్ళీ బయట వరకు కూడా వెళ్ళాల్సి వస్తుంది, వెళ్తున్నాను. ఇంకా అందుకే 4:30కి లేస్తున్నాను అనమాట. అప్పటికి లేచినా కూడా పని అవ్వట్లేదండి, ఎంత హడావుడి చేసినా కూడా. ఏదో సామెత ఉంది కదండి, క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదా లేదు అన్నట్టుగా ఉందన్నమాట ఈ రోజుల పరిస్థితిని బట్టి. ఈ రోజుల్లో ఇద్దరు కష్టపడాలండి, భార్యాభర్తలు ఇద్దరు కష్టపడింది ఏది జరగట్లేదు. ఇప్పుడు ఖర్చులను బట్టి, ఇప్పుడు చదువులను బట్టి ఇంట్లో ఇద్దరు కష్టపడాలన్నమాట. లేకుంటే ఫ్యామిలీని రన్ చేయడం చాలా కష్టము. మాకైతే అదే అనిపించింది అనమాట. అందుకని నాకు తోచిన పనికి నేను వెళ్తున్నాను, మా వారికి తోచిన పనికి మా వారు వెళ్తున్నారు. ఆల్రెడీ చెప్పాను కదండి మాకు సెంటరింగ్ వర్క్ ఉందని. కాకపోతే ఇప్పుడు పనులు లేవన్నమాట. ఇంకా అందుకని తను కూడా వేరే వాళ్ళ దగ్గరికి కూలికి వెళ్తున్నాడు. మా ఊరు పక్కనేనమాట. బాపట్ల వెళ్తున్నారనమాట. మాది బాపట్ల జిల్లా కదా, ఇంకా బాపట్ల అయితే వెళ్తున్నారు 4-5 రోజుల నుంచి. ఇంకా తను లేసేసరికి నేను ఇంట్లో పని అంతా చేసుకొని తన పనికి నేనేమో నా పనికి అనమాట. ఫ్యామిలీని చూసుకుంటా ఇద్దరం అయితే కష్టపడుతున్నాం. ఇంకా దేవుడికే తెలియాలండి మా పరిస్థితి ఎలా ఉంటుందో, ఏం చేస్తాడో అనేది. ఇంకా అదనమాట పరిస్థితి. ఇంకా మొత్తం ఊడ్చేస్తున్నాను. ఇంకా బయట కూడా ఊడ్చి ముగ్గు పెట్టాలి. ముందు ఇల్లు ఊడ్చుకుంటున్నాను అనమాట. బయట బాగా చలి పెడుతుంది కదా, వర్షం కూడా పడుతుందండి. కాకపోతే మాకు ఇటు పడదనమాట. బయట వరండాకి ఇది ఉందన్నమాట, అందుకే వర్షం పడదు మాకు. బయట వాకిలికి అయితే పడదేమో, ఇంక ఇటు ఇది ఉంది కాబట్టి పడదు. పోచ్ అంటారు కదా, అలాగనమాట. ఇంకా మొత్తం ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా పిల్లల్ని కూడా లేపాలన్నమాట. లేచి రెడీ అయ్యి ట్యూషన్లు కానీ ఆటకని ఇటుకని పంపించాలన్నమాట. ఇది ఒక బాధ్యత కదండి మనకి. ఇంకా ఆ రూమ్ అయితే అయిపోయిందనమాట. ఇంకా వంటగది కూడా ఊడ్చేసుకుంటున్నాను శుభ్రంగా. ఇంక ఇక్కడైతే నాకు హాట్ వాటర్ కూడా కాగిపోయినాయి అనమాట. ఇంకా వాటర్ పోసుకొని తాగటమే. ఇటు హాట్ వాటర్ తాగుతా ఇంకా పని చేసుకుంటాను అనమాట. అక్కడ రైస్ కూడా పెట్టేశాను, అటు రైస్ కూడా ఉడికిపోయిద్ది. ఇంకా తాగి తర్వాత టీ తాగుతానమాట. ముందు హాట్ వాటర్ అయితే తాగుతున్నాను. పొద్దున్నే వేడి నీళ్ళు తాగటం అనేది చాలా మంచిదండి. ఎందుకంటే అది పనిచేస్తా తాగితే ఏంటంటే మనకి కొంచెం రిలీఫ్ ఉంటుంది అనమాట. గ్యాస్ అనేది రాదు. గ్యాస్ ప్రాబ్లం ఉన్నోళ్ళు కూడా తగ్గిద్ది. దానిలో కొంచెం జీలకర్ర వేసుకొని తాగితే ఇంకా మంచిది. ఇంకా నేను ఓన్లీ హాట్ వాటర్ తాగుతున్నా, జీలకర్ర నీళ్ళు కూడా తాగుతానండి నేను కూడా. అది ఇప్పుడు తాగట్లేదులేండి. ఇంకా నిన్న నైట్ కడిగేసుకున్నాను కదా కొన్ని అంట్లు అయితే, అవన్నీ సర్దేసుకుంటున్నాను అక్కడ.
ఇంకా మళ్ళీ తోమిని పెట్టాలి కదా, ఇంకా అందుకే మొత్తం సర్దేసుకుంటున్నాను ఎక్కడ. ఒకరోజు హోమ్ టూర్ కూడా చేస్తానులేండి. ఏం చేస్తానండి, చెప్తున్నాను కదా, సామెత ప్రకారమే క్షణం తీరిక లేదు, దమ్మిడి యాద లేదు అన్నట్టుగా ఉంది నా పరిస్థితి. ఇంక హోమ్ టూర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. కామెంట్ చేయండి మన ఫ్రెండ్స్ అందరూ. ఇంకా నిమ్మకాయలు అయితే తీసుకున్నాను, ఇంకా అవైతే నలపాలన్నమాట. అంటే రసం వస్తుంది కదా, గట్టిగా చేత్తో నలిపి పెడితే రసం ఎక్కువ వస్తుందని ఇంకా నలిపి అక్కడ పెట్టానన్నమాట. ఇంకా బయటకు వచ్చేసేసానండి. ఫుల్ అంటే ఫుల్ వర్షం పడుతుంది, కానీ ఇక్కడ పడదని చెప్పాను కదా. ఇంకా దీనికైతే గాలి, చల్లటి గాలి అనమాట. ఇంక ఊడ్చేసుకుంటాను అనమాట. ఊడ్చేసుకొని ముగ్గు పెట్టేసుకుంటాను. ఇంకా మెట్లు పక్కనేనమాట మా రూము. ఇటు సైడ్ ఇంకొకళ్ళు ఉంటారనమాట. ఫస్ట్ మా రూము, తర్వాత వాళ్ళదనమాట. ఇంకా మెట్ల సైడే మా రూము. ఇంకా మెట్లు నేను ఊడుస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. ఇంకా మనం ఉంటున్నప్పుడు మన సొంతిల్లు లాగే ఉండాలండి. రెంటిల్లు లాగా కాదనమాట, మన సొంతిల్లు లాగే చూసుకోవాలి ఎక్కడున్నా సరే. ఇంకా మొత్తం ఊడ్చేస్తున్నాను అనమాట. అక్కడైతే ఊడ్చేసాను. ఇంకా మెట్లు కూడా ఊడ్చేస్తున్నాను, బాగా దుమ్ముగా ఉన్నాయని చిన్నగా మెట్లు కూడా ఊడ్చేసుకుంటున్నాను. ఇంకా పైకి వెళ్ళే దారి కూడా మా ఇంటి వైపు నుంచేనమాట. పైన మెట్లు నాకైతే ఫేవరెట్ ప్లేస్ అండి, మా మెట్లు కాడ అయితే. ఇంకేదన్నా అక్కడే కూర్చుంటానమాట, కొంచెంసేపు స్పెండ్ చేస్తాను అక్కడే. ఇంకా మొత్తం అయితే ఊడ్చేసుకున్నాను, తుడిచేస్తున్నాను అనమాట. ఇంకా తుడుచుకొని ముగ్గు పెట్టుకోవటమే. వర్షాలు అయితే బాగా ఉన్నాయంట 3 రోజులు అలాగా, 3 రోజులు అలా ఉన్నాయంట వర్షాలు అయితే. కానీ మన సైడ్ ఏమంత వర్షాలు ఏం పడతలేదులేండి, కొంచెం పడుతున్నాయి. ఆల్రెడీ నేను ఇప్పుడు అక్కడ తుడిచేటప్పుడు బయట పడుతూనే ఉందన్నమాట. ఇంక ఇటు కూడా జల్లు పడింది, మొత్తం తుడిచేస్తున్నాను. ఇంకా నేను వర్క్కి వెళ్ళొచ్చాక వాయిస్ ఓవర్ ఇచ్చాను అనమాట. వర్క్కి వెళ్ళొచ్చేటప్పుడు అయితే ఫుల్ తడిచిపోయానండి నేనైతే. ఫుల్ వర్షం పడింది, పెద్ద వర్షం పడింది అనమాట. ఇంకా ముగ్గు పెట్టేసుకుంటున్నాను అక్కడ చక్కగా. ఇంకా అంటే మంగళవారం కదండి, మంగళవారం ముగ్గులాగా వేసుకుంటున్నాను అనమాట. గీతల ముగ్గు వేస్తే చాలా మంచిది మంగళవారం రోజు. ఇంకా అందుకని గీతల ముగ్గు అయితే వేసుకుంటున్నాను. శుక్రవారం, మంగళవారం పద్మము అలాగా మంచి మంచి ముగ్గులు వేసుకుంటే చాలా బాగుంటుంది. కాకపోతే అక్కడ ప్లేస్ లేదనమాట. అంటే ఇటు సైడ్ ఉండేవాళ్ళు కొంచెం ఇట్లే నడుస్తారు కదా, మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు కదా ముగ్గు, అందుకే ఇటు సైడ్ వేసుకుంటున్నాను నేను. కొంచెం దారి వదిలేసేసి ఇంకా పసుపు కుంకాలు కూడా వేసేసుకున్నానండి ముగ్గు అయిపోయాక. ఇంకా అదనమాట, ఫైనల్లీ నా ముగ్గు అయితే అయిపోయింది. ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడైతే ముగ్గు వేసుకొని వచ్చానమాట. చాయ్ పెట్టుకున్నా, ఇక్కడ రైస్ కూడా అయిపోయింది. ఇక నిమ్మకాయలు అయితే పిండి తాలింపేసి పులిహోర అయితే కలపాలన్నమాట. ఇంకా గిన్నెలు కడిగేది ఉందన్నమాట. మా కోటయ్య గారు లేసారు. హాయ్ చెప్పు మా. పనికైతే వెళ్తున్నారనమాట, వేరే ఊరు వెళ్తున్నారు. అంటే మా ఊరికి కొంచెం దగ్గరలో 1 గంట జర్నీ అనమాట. ఇంక ఇప్పుడైతే లేచారు. తనకైతే ఛాయ్ పెట్టించాక ఇంకా తన పనికి వెళ్తారు. నేను నా వర్క్ అయితే వెళ్ళాలి. ఇంక పిల్లలకి క్యారేజీ కూడా కట్టాలి కదా, ఇంకా అందుకే పులిహోర చేస్తున్నాను అనమాట. ఓకే, మరి వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది, మీరే చూసేయండి. పులిహోర కూడా ప్రిపేర్ అయిపోయిందనమాట. ఇంకా క్యారేజీలోకి ఇంకా నా వర్క్ కూడా నేనైతే స్టార్ట్ అయిపోయాను అనమాట. వెళ్తున్నాను. ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి. ఇంకా నడుచుకుంటూ వెళ్తున్న రోజైతే మా కోటయ్య గారు దింపేవాళ్ళు. ఇంక ఈరోజైతే తను వేరే ఊరు పనికి వెళ్తున్నాడు కదా, ఇంకా తనకైతే కుదరలేదనమాట. ఇంకా అందుకే నేనే వెళ్ళాల్సి వస్తుంది, తప్పదు కదండి ఒక్కోసారి. ఓకే, మరి ఇక మళ్ళీ ఇంటికి వచ్చాక మాట్లాడతా. బాయ్. ఇంక నేనైతే వర్క్ నుంచి అయితే వచ్చేసానండి. ఇంకా పులిహోర అయితే తింటున్నాను. కంప్లీట్ అయిపోయిందనమాట. ఫుల్ వర్షం పడుతుంది మాకైతే, అసలు వర్షంలో తడిచిపోయాను అనమాట. ఇంకా ముందు రాగానే ఫ్రెష్ అయ్యాను. ఇంకా ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేస్తున్నా. ఇంక ఈరోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే ఇదండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అండ్ సింబల్ ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫుల్ వీడియోస్ కూడా చూడండి, షార్ట్స్, లైవ్ అన్నీ ఉంటాయి అన్నమాట మన ఛానల్లో. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, మరి బాయ్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను.